టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా గ్రాండ్‌గా ఉంది. అదే కాకుండా నేను చూపించే వినాయకుడి విగ్రహం మీకు చాలా ఇన్‌స్పిరేషన్‌గా అనిపిస్తది. ఎవ్రీ ఇయర్ హైదరాబాద్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, థీమ్స్‌తో గణేషుల్ని వైరల్ చేయాలనుకుంటారు. కానీ ప్రతి ఇయర్ కూడా అందరిలో తమ వినాయకుడే స్పెషల్‌గా హైలైట్ ఉండాలనుకుంటారు. కొంతమంది కూడా దగ్గరుండి మరి వినాయకుల్ని చేపించుకుంటారు. ప్రస్తుతం మనము ఉప్పుగూడలో ఉన్నాము. నా బ్యాక్‌గ్రౌండ్ చూస్తే కూడా చాలా ఎంపవరింగ్‌గా అనిపిస్తది. ఈ థీమ్ కూడా ఆపరేషన్ సింధూర్ అని కూడా వీళ్ళు చాలా ఇన్స్పిరేషన్‌గా అయితే ప్రస్తుతము ఈ థీమ్ ఉందనే చెప్పొచ్చు. ఒకవైపు భక్తి భావం, మరోవైపు సోషల్ రెస్పాన్సిబిలిటీతో కలిపి ఈ వినాయకుడి విగ్రహం చేపించుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్‌లో కూడా చూడొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ చాలా క్లియర్‌గా ఒక్కసారి చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ అంటూ కూడా యూనిక్ థీమ్ ఆపరేషన్ సింధూర్ పైన కూడా ఇన్స్పిరేషన్‌గా తీసుకొని కూడా వీళ్ళంతా కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఒకసారి మనం లోపలికెళ్ళి చూద్దాము. మిషన్స్ అంతా కూడా చాలా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక్కసారి విజువల్స్‌లో చూస్తే S400 అదే కాకుండా గణేశుడి విగ్రహం కూడా ఎంత అందంగా ఉంది చూడొచ్చు. చాలా ఎంపవరింగ్‌గా కూడా అనిపిస్తూ ఉంది. మూషిక వాహనాలు కూడా చాలా చాలామంది కూడా తమ వినాయకుళ్ళు చాలా క్రియేటివ్‌గా ఉండాలనుకుంటారు. కానీ ఉప్పుగూడలో ఉన్న విగ్రహం మాత్రం చాలా అందంగా డిజైన్ చేసి ఉంది. పహల్గామ్ అటాక్ అందరికీ తెలుసు. భారతదేశం అంతా కూడా కదిలిందనే చెప్పొచ్చు. పహల్గామ్ దాడి అంతా కూడా అందరిని కలిచివేసింది. అదే కాకుండా ప్రతి భారతీయుడిని కంటి నుంచి చుక్క కాలిందనే చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రతి భారతీయుడిని కలిచివేసిన సిట్యుయేషన్. ఆ పార్క్ ఉగ్రదాడికి సంబంధించిన అదంతా కూడా ఖండిస్తూ భారత్ ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ అనే అటాక్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసింది, ఒకవైపు దానికి సంబంధించిన వినాయకుడు అయితే మనం చూడొచ్చు. ఎంత చాలా క్రియేటివ్‌గా కనిపిస్తుంది. మనతో పాటు యూత్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి అయితే మాట్లాడదాము. ఎందుకు ఈ థీమ్ తీసుకోవాల్సొచ్చింది? ఇంత క్రియేటివ్ ఐడియా ఎలా వచ్చింది? ఎంత ఖర్చయింది? మనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. ఇటువంటి క్రియేటివ్ ఐడియా అంటే భక్తి భావం ప్లస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ ఐడియా ఎలా వచ్చింది? నమస్తే అండి. ఓం గం గణపతియే నమః. నా పేరు శ్రీకాంత్. మల్లికార్జున స్వామినగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, లలితాబాగ్, ఉప్పుగూడ, హైదరాబాద్, తెలంగాణ, ఓల్డ్ సిటీ. ఆపరేషన్ సింధూర్ అనే ఐడియా మాకు ఎందుకు వచ్చిందనంటే, పహల్గామ్ అటాక్ గురించి అందరికీ తెలిసిన విషయమే. మన యొక్క సిస్టర్స్ది సింధూర్ చెరిపేసిన విషయం అందరికీ తెలిసినదే. ఆ రోజు నుండి కూడా మా బ్లడ్ బాయిల్ అవుతూ ఉన్నది. మా మోదీ గారు కానీ, మా భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అనేసి ప్రతిరోజు కూడా నిత్యం వేచి చూస్తూ ఉండేది మేము. మన యొక్క వ్యోమిక సింగ్ గారు, సోఫియా ఖురేషీ గారు, కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే వంకర బుద్ధితో ఉన్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం అందరికీ తెలిసిన విషయం ఇది. మహిళా శక్తిని ప్రపంచానికి మరియు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనే థీమ్ ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఈ థీమ్ ద్వారా మేము భక్తులకు, ఇక్కడ వచ్చిన స్కూల్ పిల్లలకు అందరికీ ఎడ్యుకేట్ చేస్తాము. అసలు మన యొక్క మహిళా శక్తిని ప్రపంచానికి తెలిసే విధంగా మేము మ్యాక్సిమం రీచ్ అవుతాం అనేసి అనుకుంటున్నామండి. ఈ యొక్క మండప నిర్వహణకి దాదాపు ఒక 3 నెలలు కష్టపడడం జరిగింది. ఒక 5-6 మెంబర్స్ కంటిన్యూస్గా దీంతో పనిచేసాము. ఎన్నో ఫెస్టివల్స్ పోగొట్టుకున్నాం దీని గురించి మేము. ఎన్నో నైట్స్ కూడా నిద్ర లేకుండా పనిచేసాము. చాలా బాధల తర్వాత, చాలా కష్టాల తర్వాత రిజల్ట్ వచ్చిందనేసి అనుకుంటున్నాము. ఇప్పటికి చాలా మేము అనుకున్న దానికన్నా చాలా రీచ్ అయిపోయాం జనాలకి. ఇంకా S400s కొన్ని చేసాం, 2 వెహికల్స్. బ్రహ్మోస్ కూడా ఒక 8 బ్రహ్మోస్ చేసుకోవడం జరిగింది. S400 గురించి మాట్లాడుకున్నట్టయితే సుదర్శన చక్ర అనేసి మనం అంటాం దాన్ని. సో శత్రు దేశాలకు దడ పుట్టించే మిసైల్ అది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని పిలుస్తాం దాన్ని. 4 మిజైల్స్ కనెక్టెడ్గా ఉంటాయి దానికి. ఒక మిజైల్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని కూడా ఛేదిస్తుంది. మ్యాక్సిమం దానిది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షిపణిని కానీ శత్రు దేశానికి సంబంధించిన ఏ యొక్క అణుబాంబునైనా ఏ బాంబునైనా కూడా పేల్చి సత్తా దానికి ఉందండి. బ్రహ్మోస్ గురించి మాట్లాడినట్టయితే ఇండియా మరియు రష్యా 2 దేశాల మధ్య డెవలప్ అయిన మిసైల్ అది. సూపర్సోనిక్ క్రూయిజింగ్ మిసైల్ అంటారు. జస్ట్ ఫైర్ అండ్ ఫర్గెట్ అని కూడా అంటారు దాన్ని. వరల్డ్ మోస్ట్ ఫియర్డ్ మిసైల్ కూడా అంటారు. సూపర్సోనిక్ మీన్స్ ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీకు వినపడుతున్నట్టుగా
దానికి 3 రెట్లు త్వరగా పరిగెడుతుంది అది. దాదాపు 3600 నుండి 4000 కిలోమీటర్ల వేగంతోని శత్రుదేశంపైకి వెళ్ళి అక్కడ ఉన్న చేయాల్సిన పనిని చేసి వస్తుంది. మొన్న వ్యోమిక గారు, సోఫియా గారు ఆ మిజైల్ని వాడి ఉగ్ర స్థావరాలైనటువంటి జైషే మహమ్మద్ గారివి 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్యాంపులను కూల్చేసి రావడం అందరికీ తెలిసినదే. ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సింధూర్ థీమ్తో రావడానికి ఒకే ఒక రీజన్ అండి. మహిళా శక్తిని ప్రపంచానికి మరియు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చూపించాలా, మాతో అయినంత వరకు రీచ్ అవ్వాలా. ఈ వినాయక మండపాల దగ్గరికి పిల్లలు ఉత్సాహంగా వస్తుంటారు పూజల గురించి. ఆ దైవభక్తితోని దేశభక్తి కలిపి పిల్లలందరికీ ఎడ్యుకేట్ చేద్దామనేసి ఉద్దేశంతోనే సింధూర్ థీమ్లోకి వచ్చామండి. దాదాపు ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది కార్మికులు ఇదంతా చేశారో, అదే కాకుండా ఎంతవరకు ఖర్చు వచ్చింది? మేము ఒక 7-8 మెంబర్స్ ఉన్నామండి, అరౌండ్ 10 మెంబర్స్ అనుకోవచ్చు. పేపర్ వర్క్ ఒక 15 డేస్ చేసాము. ఫిజికల్ వర్క్ ఇప్పుడు అన్ని ప్రిపేర్ చేయడం అన్నీ ఒక 70 డేస్ అయ్యింది. దాదాపు ఒక 3 నెలలు టైం తీసుకుంది మాకు ఇది. ఒక 10 మెంబర్స్ పనిచేసాము. ప్రతిరోజు కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉంటుండేవి. అట్లా టీం వర్క్తో సాధ్యమైంది మాకు. ఒక 15 నుంచి 20 లక్షలు ఖర్చు వచ్చి ఉండొచ్చు దాదాపు. వచ్చిందండి. ఇప్పటి వరకు అంత కాలేదు, ఒక 8 to 9 lakhs ఇప్పటికి స్పెండ్ అయిపోయినాయి. ఇంకా పూజ కార్యక్రమాలు, నిమజ్జన కార్యక్రమాలు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. చాలా వరకు అడ్వాన్స్లు ఇచ్చి ఉన్నాం. ఇంకా వాళ్ళకి బ్యాలెన్సెస్ అన్ని క్లియర్ చేసే వరకు కూడా మీరు అన్నట్టుగా 15 కావచ్చు, ఒక 18-20 అయినా కూడా ఆశ్చర్యపోతారు. అధికారులు ఏమంటున్నారంటే స్థానిక పోలీస్ ఆఫీసర్స్ కానీ అధికారులు కానీ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? నిన్న ఒక గవర్నమెంట్ అధికారి, పేరు చెప్పవచ్చో లేదో తెలియదు నాకు, ఏమంటున్నారంటే ఇలాంటి మండపం ఉన్న డివిజన్లో పనిచేయడం బహుశా నాకు ఫ్యూచర్లో ఇంకా దొరకదేమో అవకాశము అనేసి తన ఉద్దేశం చెప్పాడు. ఇక్కడ షేర్ చేసుకున్నారు తన ఎక్స్పీరియన్స్ని మాతోని. పోలీస్ వాళ్ళు, లోకల్ పిఎస్ వాళ్ళు కూడా వచ్చారు. మీ మండపానికి ఇవాళ కాదండి, ఈ 11 రోజులు కూడా వస్తాం మేము ప్రతిరోజు. ఇక్కడికి వచ్చిన దాకా మా ఇంటికి వెళ్ళాను అనేసి పోలీస్ అధికారులు చెప్తున్నారు. వాళ్ళు మేబీ థీమ్ చూసుకొని వస్తున్నారా, స్వామిని చూసుకొని వస్తున్నారా, ఆ భగవంతుడే వాళ్ళతో మాట్లాడిస్తున్నారా మాకు తెలియదు. ఇంకా ఇప్పటివరకు అయితే మేము అనుకుని రీచ్ అయిపోయినాం. మేము ఎంత అనుకున్నామో దానికి 10 రెట్లు ఇంక ఎక్కువనే రీచ్ అయిపోయినాం. అంతా స్వామి నడిపిస్తుండని అనుకుంటున్నాను నేనైతే. ఎవరైనా ఆర్మీ ఆఫీసర్స్ రావడం ఇటువంటివి? జస్ట్ ఇప్పుడే అండి, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎయిర్ ఫోర్స్ అధికారి వచ్చారు. తను మేడ్చల్ హకీంపేట దగ్గర ఉంటారంట. మార్నింగ్ ఇవాళ న్యూస్ చూసి మన ఆలయానికి రావడం జరిగింది. దర్శించుకున్నారు, తీర్థప్రసాదాలు స్వీకరించుకున్నారు. మన ఆలయ చైర్మన్ తమ్ముడు దగ్గరుండి రిసీవ్ చేసుకొని, విద్యల చంద్రశేఖర్ రెడ్డి గారు తను రిసీవ్ చేసుకొని తీర్థప్రసాదాలు అందించారు అతనికి. కాలనీ వాసులు కానీ బస్తీ వాసులు కానీ ఏం చెప్తున్నారు అంటే చాలా ప్రౌడ్ మూమెంట్, ఎందుకంటే క్రియేటివిటీతో పాటు ఒక ఎంపవరింగ్ కాన్సెప్ట్తో మీరు వచ్చారు. దాని గురించి ఏం చెప్తున్నారు అందరు కాలనీ వాసులు? బాగుందని చెప్తున్నాను. అంటే చాలా బాగుంది. నేషనల్ గురించి ఆలోచిస్తూ పెట్టారు, వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్ కూడా చాలా పిల్లలకి కూడా వెరీ క్యాచీగా అనిపిస్తుంది చూడడానికి కూడా. ఇదేంటి S-400 అనేది ఏంటి, ఈ మిసైల్స్ ఏంటి అని క్వశ్చన్స్ వేస్తున్నానండి. ఇంకొక చిన్న లాజిక్ ఏం వాడామంటే, S-400 వెహికల్ చిన్న సైజులో చేశాను ఫస్ట్ ఒకటి. దాంట్లో ఒక పర్సన్ పట్టకపోయేది, అంటే చిన్నగా ఉండేది అది. సో మళ్ళీ ఏం ఆలోచించామంటే, ఎవరైనా పర్సన్ అందులోకి వెళ్ళి కూర్చొని దాన్ని ఏదైనా ఆపరేట్ చేస్తుంటే క్వశ్చన్స్ చేస్తుంటారన్న ఆలోచనతో మళ్ళీ దాన్ని రినోవేట్ చేసాం. మీన్స్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం, మేబీ దాని పక్కన పెట్టి ఇంకోటి తయారు చేయడం జరిగింది. ఇప్పుడు S-400 వెహికల్లో ఒక 1 పర్సన్ పెద్ద అడల్ట్ కూడా వెళ్ళి అందులో కూర్చొని దాన్ని ఆపరేట్ చేయగలుగుతారు. దాంట్లో కొన్ని మీటర్స్ పెట్టాము, వోల్ట్స్ మీటర్ అట్లాంటివి, కొంచెం బాగా కనిపించడానికి కూడా. దాంతో స్కూల్ పిల్లలు అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ నుండి మన మినీ థియేటర్లో 20 minutes మూవీ కూడా స్టార్ట్ అవుతుంది. 20 minutes మూవీ కూడా స్టార్ట్ అవుతుంది. దాంట్లో పిల్లలు ఇంకా కొంచెం ఆడియో వీడియోతో పాటు ఆ వీడియోస్ని AI రూపంలో కలెక్ట్ చేసుకున్నాం యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో. సో దాంతో మనకు పిల్లలకు చాలా తొందరగా అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళకు కూడా చదువుకున్న వాళ్ళకు కూడా అనేసి అనుకుంటున్నాను. ఇందులో ఒక బటన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది ఇట్లా ఆన్ ఆఫ్ చేసుకున్నట్టయితే కొంచెం పిల్లలకు ఫీల్ వచ్చే మాదిరిగా, మరీ ఎస్ మ్యామ్, మరీ పొలిటికల్ ప్రచార రథం రాక కాకుండా దాన్ని ఒరిజినాలిటీ కనిపించినట్టుగా ఇట్లా ఆపరేట్ చేస్తుంటే కొన్ని మీటర్స్ కూడా చేంజ్ అవుతుంటాయి లోపల. లైటింగ్ సెట్టింగ్ అంతా అరేంజ్ చేశారు. అవునండి. ఓకే, ఆ ఫీల్ నడిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎస్ ఎస్ సరే, లోపలికి వెళ్ళొచ్చండి వెళ్ళి తప్పకుండా. చేస్తాను. యా,
ఈ ఫీల్ అంతా కూడా ఓకే, నిజమైన ఒకటి నడిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఆర్మీ ఆఫీసర్స్ ఎవరన్నా యా మీటర్ కూడా రియలిస్టిక్గా కొంచెం పెట్టారు. ఆన్ అండ్ ఆఫ్ రెడ్ బటన్, యా S400 వస్తుంది. చాలా బాగా క్రియేటివ్గా చేశారు. ఉప్పుగూడ వైపు అంతా హైదరాబాద్ వాసులు కానీ లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకోవాలి, తొంగి చూడాలనే ఒక ఇంటెన్షన్తో చేశారా? ఖచ్చితంగా అట్లాగే ఉంటుందండి. అది మా నిర్ణయం కాదు, మా వినాయకుడి నిర్ణయం అనేసి నేను అనుకుంటున్నాను. ఇవాళ కొత్తగా పెట్టింది కాదు, 49th ఇయర్ మాది. సో నెక్స్ట్ ఇయర్ 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. అంటే సో ఇటువంటి కాన్సెప్ట్స్ చేస్తారు లేకపోతే గణేష్ యూజువల్గానే పెడుతుండే వాళ్ళమండి. కానీ స్పెసిఫిక్గా ఏమైనా వచ్చినప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు, ఓకే మళ్ళీ పద్మనాభ స్వామి దగ్గర నేలమాలికలు వచ్చినప్పుడు పద్మనాభ స్వామిని పెట్టడం జరిగింది. దాని తర్వాత అయోధ్య గురించి ల్యాండ్ సుప్రీం జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అయోధ్య గురించి రామాలయం గురించి పెట్టడం జరిగింది. 2023లో ఇస్రో వాళ్ళు చంద్రయాన్ గురించి చేసిన సక్సెస్ అయినప్పుడు దాన్ని కూడా రాకెట్స్ పెట్టడం జరిగింది. కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినాం, అప్పుడు కూడా కొన్ని ప్రింట్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు మాత్రం మేము ఎక్స్పీరియన్స్ అయినాము, మాకు సీనియారిటీ వచ్చింది, స్వామి కృప ఎక్కువైపోయింది మా పైన. 49 years కాబట్టి మా అనుభవంతో మొత్తము ఇన్ని ఏళ్ళ అనుభవాన్ని ఈసారి చూపించామండి జనాలకి. ఆ దేశభక్తి కూడా కొంచెం అక్కడ మెయిన్గా పహల్గామ్ అకౌంట్ సంఘటన మాకు బాగా కలిసి వేసింది, మా హృదయం కదిలేంది. మహిళలకు సింధూరు దూరిపారు కాబట్టి ఆ మహిళలే బుద్ధి చెప్పారు కాబట్టి ఇంకా తెలియని వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో ఇది చేసామండి. ఎస్, ఒక్కసారి మనం మిషన్ S400 మిసైల్ కూడా చూడొచ్చు. ఒకవైపు చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఎంత పర్ఫెక్ట్ డిజైనింగ్గా చూడండి. హాట్ టాపిక్ అయిన సింధూర్ అనే కాన్సెప్ట్ తీసుకొని మూషిక రాజులే జవాన్ లాగా ఉన్నారు, లంబోదులు ఎయిర్ ఫోర్స్ లాగా ఉన్నారనే చెప్పొచ్చు. యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఐడియాతో చేశారు. ఒకవైపు ఈ మండపం అంతా కూడా దేశభక్తితో పాటు దైవభక్తితో కనిపిస్తున్నారు. ఒకసారి ఎంత బాగుందో, చాలా క్రియేటివ్గా ఒకవైపు ఆ అగ్రెసివ్నెస్తో కానీ లేకపోతే ఆ ప్రౌడ్ మూమెంట్తో విగ్రహం ఉందనే చెప్పొచ్చు. చాలా క్లియర్గా మండపం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా వార్ జోన్లో ఉందని చెప్పొచ్చు. ఒకసారి ఆ చిట్టి ఎలకలు కూడా క్లియర్గా చూడొచ్చు. ర్యాట్స్ విత్ గన్ తో చాలా మూషిక వాహన లాగా ఉన్నాయి చూడండి, ఒక్కసారి చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ ఎలా సాగిందన్న వీడియో కూడా ఎడిట్ చేయడము, ఈ నవరాత్రులు అంతా కూడా ఒక ప్రొజెక్టర్లో ప్లే చేస్తా అని చెప్తున్నారు. చాలా బ్రీఫ్ ఇచ్చారు చూడండి, ప్రతి బోర్డ్స్ కూడా పిల్లలకి అర్థమయ్యేలాగా కూడా బ్రీఫింగ్ ఇచ్చారు. చాలా బ్రీఫింగ్ ఇవ్వడము అంటే ప్రతి చిన్న చిన్న పిల్లలకు కూడా వెరీ క్లియర్గా ఆపరేషన్ సింధూర్ అనేది ఎంత పెద్ద డిసిషనో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. AI రూపంలో కూడా వాళ్ళు ఒక వీడియో క్రియేట్ చేయడము, దాని తర్వాత ప్రొజెక్టర్ పెట్టి మరి కూడా ప్లే చేస్తున్నారు. ఒక్కసారి యోమికా సింగ్ ఆ వాక్ ఎలా అయితే ఆ వార్ జోన్లో నుంచి వాక్ చేస్తున్న ఆ పొజిషన్ బట్టి కూడా వినాయకుడు ఉన్నారు. ఒక్కసారి చూడొచ్చు, ఎంత ఒక జవాన్ లాగా కూడా మొత్తం ఆ బుల్లెట్స్ కానీ ఆ మెడల్స్ కానీ షూస్ కానీ కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు. 2023లో కూడా చంద్రయాన్ టీంతో కూడా వేరే డిఫరెంట్ టీమ్స్తో సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కూడా వీళ్ళు ఇదంతా కూడా చేశారు. దాదాపు 15 lakhs వరకు ఖర్చు వచ్చిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంత క్రియేటివ్ ఆలోచనలు, అదే కాకుండా సామాజిక రెస్పాన్సిబిలిటీతో పండుగకి ఒక కొత్త ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. ఒకవైపు ఫెస్టివల్స్ అంటే భక్తి భజన ఒకటే కాకుండా దేశభక్తి కూడా ఉండాలంటూ కూడా అసోసియేషన్ వాళ్ళు చాటి చెప్తున్నారు. చాలా గొప్ప ఆలోచననే చెప్పొచ్చు. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషియా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.